మాజీ సీఎం కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద బీజేపీ నేతలు బైఠాయించి ఆందోళనకు దిగారు. కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు జశ్వంత్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు మహేష్లు మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత కేసీఆర్ను నమ్మి గెలిపించి 2 సార్లు ముఖ్యమంత్రిని చేస్తే నీళ్లు తన ఫామ్ హౌస్కు, నిధులు, నియామకాలు తన కుటుంబానికి పరిమితం చేసుకున్నారని విమర్శించారు. తిరిగి 3వసారి ఎమ్మెల్యేగా గెలిచిన కేసీఆర్ నియోజకవర్గ ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ఫామ్ హౌస్కి పరిమితమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు వెంకటరెడ్డి, మధుసూదన్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. కేసీఆర్ గారు 2 సార్లు గెలిచి, మొదటి 2 సార్లు గెలిచి సీఎంగా అయ్యి రాలేదు, గజ్వేల్కి రాలేదంటే సీఎంగా ఉండి కాన్స్టిట్యున్సీలో తిరగలేక రాలేదని అనుకోవచ్చు. సో 3వసారి మాత్రం అహంకారంతో వాళ్ళ గవర్నమెంట్ పవర్ పోయి ఆయన సిర్ఫ్ ఎమ్మెల్యేగా గెలిచి కూడా 15 నెలలు అవుతుంది. ఒక్కసారి కూడా గజ్వేల్కు అడుగుపెట్టలేదు. గజ్వేల్ వాళ్ళ ఇష్యూస్ను ఒక్కసారి కూడా టచ్ చేయలేదు. సో కేసీఆర్ను మేము అడిగేది ఏంటంటే, నువ్వు క్యాంప్ ఆఫీస్ కట్టింది, ఎమ్మెల్యేలు వచ్చి ఇక్కడ అందరికి అందుబాటులో ఉంటాడని క్యాంప్ ఆఫీస్ పెట్టింది. నువ్వు ఒక్కసారి కూడా క్యాంప్ ఆఫీస్కి రాలేదు. గజ్వేల్ నియోజకవర్గ శాఖ ఆధ్వర్యంలో గజ్వేల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాజీనామా చేయాలని చెప్పేసి మేము ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వినూత్నమైనటువంటి నిరసన కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఒకే ఒక నినాదంతో మనము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీళ్లు, నిధులు కేసీఆర్ ఫామ్ హౌస్కు మలిపించుకొని, నియామకాలు కేసీఆర్ కుటుంబానికి ఇప్పించుకొని, ఇలా కేసీఆర్ను నమ్మి ఓట్లేసినటువంటి ప్రజలను మాత్రం నట్టేట్లా ముంచి ఆయన మాత్రం తన ఫామ్ హౌస్లో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు.